అంటే ఇంట్లో తెలియకుండా నువ్వు చేసిన పనులు. క్రికెట్ ఆడటం. క్రికెట్ ఆడడం అంటే ఇంట్లో ఇష్టం ఉండదు కదా. వీరేంద్ర సెహ్వాగ్ అంటే చాలా ఇష్టం నాకు. ఓకే. 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ ప్రీ ఎగ్జామినేషన్స్ ముందు కూడా నేను స్కూల్ ఎగ్గొట్టి క్రికెట్ ఆడేవాడిని. బట్ ఐఎమ్ వెరీ గుడ్ స్టూడెంట్. ఓకే. నువ్వు కార్ డ్రైవ్ చేస్తావు కదా, అంటే నువ్వు ఫాస్ట్గా అంటే నువ్వు డ్రైవ్ చేసిన ఫాస్టెస్ట్ స్పీడ్ ఏంటి? 100 అంతే. 100 దాటి ఎప్పుడు వెళ్ళలేదు కూడా. అంటే నేను సిటీలో తిరుగుతుంటాను కాబట్టి మోస్ట్లీ. ఇంకా ఓఆర్ఆర్ మీద 100 కంటే ఇప్పుడు 120 చేసినట్టున్నారు, అది 100. సిటీలో మనం అంత ఫాస్ట్గా వెళ్ళడానికి కూడా కొన్ని సందర్భాల్లో సహకరించదు. నీకు బాగా అంటే నచ్చే మీమ్ పేజ్? కామెడీ మీమ్ పేజెస్. మీమ్ పేజ్ అంటే ఏ పేజ్ అంటే ఇష్టం బాగా, నువ్వు ఫాలో అయ్యేది ఉంటుంది కదా? అలా అంటే ఏం లేదు, మనం ఏ కామెడీ మీమ్ పేజ్ ఉంటే స్క్రోల్ చేస్తూ ఉంటాం కదా. ఓకే. అంటే అంటే నాకన్నా తోపు వీడు అని అనిపించింది ఎవరిని చూసినప్పుడు అనిపించింది నాకంతే తోపు? అలా అంటూ కంపారిజన్ ఎప్పుడైతే చేసుకోలేదు నేను. నాతో పాటు సింగర్స్ లో అయినా పర్లేదు, సింగర్స్ లో ఎప్పుడు కంపేర్ చేసుకోలేదు నేను. చేసుకుంటే మనశ్శాంతి ఉండదు అసలు. అంటే అరే భలే పాడతాడే నాకంటే, అంటే భలే నాకంటే నేను ఎప్పుడు అనుకోలేదు. ఒక సందర్భంలో అయితే అనుకున్నాను, డాన్స్ విషయంలో అయితే అనుకున్నాను. ఒక డాన్స్ విషయంలో నా ఫ్రెండ్ ఒక అబ్బాయి నాకన్నా అద్భుతంగా డాన్స్ చేశాడు కాలేజ్ డేస్ లో. అబ్బాయి పేరు వచ్చేసి నవీన్ రెడ్డి. వాడు రే నవీన్ హాయ్, బాగా డాన్స్ చేశారు ఆ టైంలో. తోపు డాన్సర్ అనిపించిందా? టైం ట్రావెల్ చేసి ఫ్యూచర్లోకి వెళ్తే నిన్ను ఎక్కడ చూడాలి అనుకుంటావు? అంటే నేను ఆ ప్లేస్లో ఉండాలి, టైం ట్రావెల్ చేసి ఫ్యూచర్లోకి వెళ్తే నేను ఈ ప్లేస్లో ఉండాలి అంటే ఏ ప్లేస్లో ఉండాలనుకుంటావు? ఆస్కార్ వేదిక మీద అట్లా మన చంద్రబాబు గారు నమస్తే అన్నట్టు అనాలని కోరిక. ఓకే. ఫ్యూచర్లోకి వెళ్తే అంటే జిడ్డుగాడు వీడు అని ఎవరిని చూస్తే అనిపిస్తుంది నీకు? అంటే ఎవరైనా కానీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా అంటే బా జిడ్డు అసలు వదిలాడు అని, అది అమ్మాయి ఆర్ అబ్బాయి ఎనీవన్. కొంతమంది ఉంటారు అప్పులు అడిగేవాళ్ళు, పైసలు అడిగేవాళ్ళు. కొంతమంది ఉంటారు వాళ్ళు నా దగ్గర ప్రస్తుతానికి ఏం లేవురా బాబా అన్నా కూడా నన్ను డబ్బులు ఎక్కువ హింసిస్తూ ఉంటారు. అలా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ జిడ్డుగా, అంటే వాళ్ళకి తెలుసు అన్నట్టు ప్రవీణ్ దగ్గర డబ్బులు, అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు, చాలా మంది ఉన్నారు. డబ్బులు ఎక్కువ ఉన్నాయని కాదు, నేను వచ్చేసి ఇబ్బందుల్లో ఉన్నా కూడా నన్ను డబ్బులు అప్పు అడుగుతూ ఉంటారు. నాకు అదే ఒక తలకాయ, అదొక ఇబ్బంది. ఇప్పుడు ఈ రోజులను కాదు, కాలేజ్ డేస్ లో కూడా అటువంటి జరుగుతున్నాయి నాకు. అంటే ఇంట్లో తెలియకుండా నువ్వు చేసిన పని, చిలిపి పని, ఎనీథింగ్? ఇంట్లో తెలియకుండా, ఇంట్లో మోస్ట్లీ అన్ని ఇంట్లో తెలిసిపోతూ ఉంటాయి. ఇంట్లో తెలియకుండా చేసిన చిలిపి పని అంటే క్రికెట్ బాల్ కొనడమే. మా నాన్నకి తెలియకుండా మా నాన్న జోబులో డబ్బులు తీసుకెళ్ళి అదేంటిది టెంపర్ బాల్ అనేది ఒకటి ఉండేది అప్పట్లో, అది క్రికెట్ ఆడుకోవడానికి అది కొనుక్కునేవాడిని. చిలిపి అని అదే నాకు తెలుసు. ఎంత ట్రూ ఆర్ ఫాల్స్, నిజమా అబద్ధమా అంతే? నీకు కోపం బాగా ఎక్కువ అని అంటుంటారు. ఫాల్సా? అంటే నువ్వు చాలా శాంతపరుడువా? అంటే పొగరు వల్లే చాలా పాటలు వదిలేసుకున్నావు. ఫాల్స్. ఓకే. నేనున్నంత డౌన్ టు ఎర్త్గా చాలా మంది ఉండరు. ఓపెన్గా చెప్పేస్తాను, నేనున్నంత డౌన్ టు ఎర్త్గా చాలా మంది ఉండరు అసలు. వాళ్ళు కెమెరా ముందే చాలా చాలా ఇదిగా మాట్లాడతారు, వెనకాల వాళ్ళకు ఉన్నంత యాటిట్యూడ్ ఎవరికి ఉండదు. నేను చూస్తున్నాను అది. బట్ నేను రెండిట్లో సమానంగానే ఉంటాను. ఓకే. పైకి కనిపించే ప్రవీణ్ వేరు, లోపల ఉన్న ప్రవీణ్ వేరు. 50% ట్రూ, 50% ఫాల్స్. ఓకే. అది 50% ట్రూ ఎందుకు అంటున్నాను అంటే, నా హృదయంలో చాలా బాధలు ఉన్నాయి, చాలా సాధించుకోవాలి, వాటిని కొన్ని నేను అందుకోలేదని కొన్ని బాధలు కొన్ని ఉన్నాయి అన్నమాట. అవి బయటికి నేను ఫాల్స్ లేదు, చాలా బాగానే ఉన్నాను, చాలా నేను నచ్చినట్టే కొన్ని ఉన్నానని చెప్పేసి, నాకు నచ్చినట్టు కొన్ని సాధించుకున్నానని చెప్పి చెప్తా ఉంటాను. కానీ నా మనసులో చాలా ఉన్నాయి, నా మనసు ఇన్నర్ ఫీలింగ్స్ చాలా ఉన్నాయి. ఇన్నర్లో హృదయంలో చాలా గోల్స్ సాధించుకోవాలి, అవి కొన్ని అవి సఫలం అవడం లేదు, కొన్ని విఫలం అవుతున్నాయి అనే బాధలు నాకు చాలా ఉన్నాయి అన్నమాట. కానీ వాటిని బయటికి చూపించాను నేను, అది చూపించకుండా స్పోర్టివ్గా ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటాను. అది. ఓకే. స్వీట్స్ బాగా తింటావు? లడ్డు నా ఫేవరెట్. ట్రూ. అది తిరుపతి లడ్డు.
తిను స్వామివారి లడ్డు అంటే పిచ్చి నాకు ఇంకా. అదే అంటే నువ్వు పాడేటప్పుడు చాలా మంది ప్రపోజ్ చేశారని విన్నాం. ట్రూ. ఓకే. అంటే ఇప్పటివరకు నీకు అసలు ఒక్కరు కూడా లేరా ట్రూ. అంటే నీ లైఫ్లో అమ్మాయి? ఓకే. అంటే బేసిక్గా దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఎందుకు ఇస్తాను అంటే చెప్పాను కదా, అది ఒక ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నప్పుడు మనం ఆ ఇంట్లో ఉన్న అబ్బాయి మగపిల్లడు చాలా రెస్పాన్సిబిలిటీ ఉండాలి, చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకో ఉండాలి. వాడు ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా వాళ్ళ పెళ్ళిళ్ళకైనా ఇబ్బందులు అవుతాయేమో అని ఆలోచించేటువంటి వ్యక్తిని అనమాట నేను. సింగర్స్ అన్నారు కదా స్టేజ్ మీద ప్రవీణ్ అంటే ఆ స్లాట్ అని 15 minutes అని చెప్పావు, కానీ అలా కాకుండా ప్రవీణ్ మాకు అంటే ప్రవీణే మొత్తం స్టేజ్ అంతా ఆక్యుపై చేస్తాడు, అంటే మాకు కొన్నిసార్లు మైక్ వచ్చే అవకాశం ఉన్న ప్రవీణ్ ఇవ్వడు అనేవి కూడా చాలా విన్నాను నేను. అంటే అవి ఎంతవరకు నిజం? వాళ్ళన్నీ అబద్ధాలు చెప్తున్నారు. ఒకవేళ అది నువ్వు కూడా సింగర్వే కాబట్టి నీ దాకా వచ్చిందంటే ఖచ్చితంగా అది అబద్ధమే ఉంటుంది. విషయం ఏంటంటే మనం ఒక ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్రోగ్రామ్ని హైలైట్ చేయాలని కోరుకుంటాము. ఆర్గనైజర్ లీడ్ తీసుకోమని చెప్తుంటారు మనకి. చెప్తున్నప్పుడు మనం లీడ్ తీసుకొని మన ప్రోగ్రామ్ చేయడం తప్పే ఉంది. అందులో మనం ఏదైనా కానీ కొంచెం దూసుకొని పోయేటువంటి మనస్తత్వం ఉండాలి ఇటువంటి మీడియా ఫీల్డ్లో. అంటే వాళ్ళు పెద్ద సింగర్స్ అయినా కూడా అసలు నేను అలా ప్రవర్తించను కూడా. మోస్ట్లీ 100% అలా ప్రవర్తించను. మైక్ ఉంటుంది, ప్రవీణే ఎక్కువ ప్రోగ్రాము మనం సక్సెస్ చేయాలి. అండ్ నా ప్రోగ్రామ్ అయితే నేను మైక్ ఖచ్చితంగా నా చేతిలోనే ఉంటుంది. వేరే వాళ్ళకి నేను ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు ఆ ప్రోగ్రామ్ని ఎంటర్టైన్ చేయాలన్న దృష్టితోటి మనం ఏదో 4-5 చేస్తూ ఉంటాం అన్నమాట. అలా నీతో ఎవరైతే అటువంటి మాటలు చెప్పుంటారో ఆ టైంలో వాళ్ళు ఏమన్నా అఫెండ్ అయ్యి ఉండొచ్చు. అరే మనం చేయలేకపోతున్నాం, ఈ పిల్లాడు చేస్తున్నాడు అని చెప్పేసి నా మీద ఏమైనా జలస్ పడి ఉండొచ్చు. అది కామనే కదా. ఇప్పుడు అద్భుతంగా నువ్వు పక్కన పాడుతున్నావు అంటే నీ అపోనెంట్ ఖచ్చితంగా దీన్ని చూసి ఏమన్నా జలస్ పడి ఉండొచ్చు. 100కి ఒక 50% జలస్ పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఇటువంటి మాటలు చెప్పా. నిజంగా నువ్వు నాతో కలిసి ఎన్నో షోలో చేస్తున్నావు కదా, నువ్వు ఎప్పుడైనా గ్రహించావా? నువ్వు అటువంటి ఎప్పుడైనా ఫైర్ బ్రాండ్ నువ్వు యాక్చువల్గా యువర్ ఎ ఫైర్ బ్రాండ్. ఐ నో అబౌట్ యూ. చాలా చాలా ఉన్నట్టు మాట్లాడే తత్వం ఉన్నటువంటి దానివి, మంచి మనసు ఉన్న దానివి. నాకు తెలిసిన నా సింగర్స్ ఫ్రెండ్స్ అందరిలో కూడా యు ఆర్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ అనమాట. నీవు నాతో ఎలా ఉండేదానివి స్టేజ్ పైన నీకు తెలుసు, నేను ఎలా ఉండేవో నీకు తెలుసు. నా నుంచి అటువంటిది ఎప్పుడు నువ్వు ఫేస్ చేయలేదు. నీలాంటి వ్యక్తి అటువంటిది ఫేస్ చేయలేదు అంటే మిగిలిన వాళ్ళు ఎందుకు ఫేస్ చేస్తారు? చేయరు కదా. వాళ్ళు ఖచ్చితంగా ఇంకా ఇటువంటి మాటలు చెప్పారు అంటే ఎక్కువ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, అట్లా జెలస్ ఫీల్ అయి ఉంటారు అంటావు. మరి అంతే కదా. అయితే డెఫినెట్గా అది ఆ మాట నీకు విన్నప్పుడు కూడా నీకు కూడా అనిపించి ఉండాలి కదా శిశిరామ్. అవును, ఖచ్చితంగా అనిపించింది. కాబట్టి ఇప్పుడు ఆ ప్రవీణ్ని అది అసలు ఏంటి అని తెలుసుకుందామని ఇప్పుడు అడగడం జరిగింది. అంటే ఇప్పుడు నీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి, నెక్స్ట్ ఏం చేద్దాం? రాబోయేటువంటి 5 yearsకి ఒక కొన్ని గోల్స్ అయితే పెట్టుకున్నాను. ఇండిపెండెంట్ ఆల్బమ్స్, ఫోక్ సాంగ్స్ బాగా చేయాలని, ఒక వరల్డ్ టూర్ కూడా ప్లాన్ చేశాను. అవి కూడా మొత్తం అన్ని అమెరికా టూర్ కావచ్చు, ఆస్ట్రేలియా టూర్ కావచ్చు, తర్వాత సింగింగ్తోనే కొన్ని ఫోక్ జానర్స్ తోటి కంప్లీట్గా రూరల్ ఏరియాస్లో బ్యాండ్ ప్లానింగ్ ఉంది. డెఫినెట్గా ఉంటాం. రూరల్ ఏరియాస్కి వెళ్ళిపోయి సంబంధించినటువంటి ఆ రూరల్ ఏరియాస్కి సంబంధించిన యాసలని, ఆ యొక్క భాషని, ఆ టైప్ ఆఫ్ జోనర్స్ తోటి, అదే తెలంగాణ స్లాంగ్ లో, రాయలసీమ ఆ స్టైల్లో కొన్ని పాటల్ని తయారు చేసుకుంటున్నాను. డిఫరెంట్ కాన్సెప్ట్ కూడా ఇది. దీంతో పాటు నాకు ఇష్టమైనటువంటి పద్యాలు, ఆ పద్యాలను కూడా మళ్ళీ నేను కొత్తగా ప్రజెంట్ చేయబోతున్నాను. ఆల్రెడీ కొన్ని చేశాను ఇంతకుముందు, ఇప్పుడు మళ్ళీ కొత్తగా చేయబోతున్నాను. వీటితో పాటు సినిమా అవకాశాల కోసం కూడా ప్రయత్నిస్తున్నాను. అందరిని వెళ్ళి అడుగుతున్నాను, నాకు అవకాశాలు ఇవ్వండి అని అడుగుతున్నాను. సో అన్ని రకాలుగా రాబోయేటువంటి 5 yearsలో సెట్ చేసుకుంటాను.